అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేశాను. న్యూ ఇయర్ వస్తుంది కదా, అలాగే క్రిస్మస్కి, న్యూ ఇయర్కి బేకరీకి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా ఇలా ఫ్లఫీగా స్పాంజీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 3-4 స్పూన్ల వరకు షుగర్ వేయండి. అలాగే 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేయండి. వేసి షుగర్ కరిగేంత వరకు మిక్సీ పట్టుకోండి. ఒక 3 మినిట్స్ వరకు మిక్సీ పట్టుకోవాలండి. పట్టుకుంటే షుగర్ అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేయండి. అలాగే 3-4 స్పూన్లు కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా సాల్ట్ వేయండి. వేసి ఇది మొత్తం జల్లించుకోండి. ఉండలేం లేకుండా ఉంటుంది. అప్పుడు పిండి మనం కలిపేటప్పుడు చాలా ఈజీగా అవుతుంది. ఇలా పిండి మొత్తం జల్లించుకోండి. ఇలా పూర్తిగా జల్లించుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. పూర్తిగా పిండి అంతా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకొని మనం మిక్సీ పట్టి పెట్టుకున్న సిరప్ మొత్తం వేసేసుకోండి. ఎగ్స్ అలాగే షుగర్ సిరప్ వేసుకొని ఉండలేం లేకుండా కలుపుకోండి. ఇలా వన్ సైడే స్క్రోల్ చేసుకుంటూ కలుపుకోవాలి. అటు ఇటు కలపొద్దండి. ఇలా వన్ సైడ్ అనుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసి కలుపుకోండి. కొద్దిగా కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటూ కలుపుకోండి. ఇలా స్లోగా వన్ సైడ్ అనుకుంటూ కలుపుకున్నామంటే పిండి చక్కగా కలుస్తుంది. ఇప్పుడు 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి. సన్ఫ్లవర్ ఆయిల్ వేయాలి. మీరు బటర్ ఉంటే వేయండి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కేక్ బ్యాటర్ అనేది ఇలా రావాలండి. రిబ్బన్ షేప్లో వస్తే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉండలేం లేకుండా పిండి గట్టిగా అనిపించిన కొద్దీ మనము కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా స్మూత్గా పిండి వచ్చిందంటే కేక్ కూడా ఫుల్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేయండి. చేసి ఒక బటర్ పేపర్ వేయండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కొద్దిగా పిండిని డస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇలా పిండి మొత్తం వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేయండి కిందికి మీదికి. అనే ఎయిర్ బబుల్స్ ఉంటే సెట్ అవుతాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె మందం ఉన్న గిన్నె పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని 10 నిమిషాల వరకు ఈ గిన్నెని వేడి చేసుకోండి. ఆ తర్వాత కేక్ టిన్ పెట్టేయండి. పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి 40 to 45 మినిట్స్ వరకు ఉడికించుకోండి. ఇలా 45 మినిట్స్ పట్టిందండి నాకు. 45 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కుచ్చి చూస్తే నైఫ్కి ఏం అంటకుండా వస్తే కేక్ రెడీ అయినట్టే. ఏమన్నా కొద్దిగా తడి ఉంటే మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లగైన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకుంటే మనకి న్యూ ఇయర్ కేక్ రెడీ అయిపోయినట్టే. అంతే, మనం బజార్కి వెళ్ళి బేకరీకి వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓవెన్తో పని లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డెఫినెట్గా నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. అలాగే నేను ఎలా ప్రిపేర్ చేశానన్నది కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.